వాలంటీర్ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన అందరికి కూడా సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటాం. వెల్కమ్. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఈరోజు వాలంటీర్, మరి వాలంటీర్ అంటే మన అందరికీ కూడా తెలుసు, ఆ పేరుతోనే సినిమా తీయాలని వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. మరి అలాగే ఎంత సక్సెస్ అయిందో వాలంటీర్ వ్యవస్థ, అలాగే అంత సక్సెస్ అవ్వాలని వాలంటీర్ చిత్రం మనం అందరినీ కోరుకుంటాం. కార్యక్రమంలో ఇప్పుడు మన చిత్ర నిర్మాత శ్రీ పి రాకేష్ రెడ్డి గారిని ప్రసంగించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రముఖులకి, పాత్రికేయులకి, నా శ్రేయభిలాషులకి అందరికీ నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. లాస్ట్ టైం మేము లక్ష్మీస్ ఎన్టీఆర్ అని బిఫోర్ ఎలక్షన్ ఒక మూవీ చేశాను. దాంట్లో కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ మేము సినిమా పూర్తి చేసి మంచి విజయం సాధించింది. కానీ ఆ రోజు రిలీజ్ చేయలేకపోయినాం. అయినా కానీ ఆ సినిమా ఎంత ప్రభావితం చేసింది, రియల్గా ఏమున్న స్టోరీని ఆ రోజు చూపించాం మేము. ఈరోజు ఈ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది అంటే, వాలంటీర్ వ్యవస్థ లేకముందు ఎలా ఉండింది, ఈరోజు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి అంటే ప్రతి 50 ఇళ్ళకి గవర్నమెంట్ని ఇంటి దగ్గర తీసుకెళ్ళాడు. ఇలాంటి వ్యవస్థ ఎక్కడ ఇండియాలో లేదు. ఇప్పుడు ప్రతి స్టేట్ చూస్తూ ఉంది. అంటే ఈ వ్యవస్థ గురించి ఎలా చేస్తుంది, ఏం చేస్తుంది, మనం ఇంప్లిమెంట్ చేద్దామని పక్కన ఉన్న కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఈవెన్ తెలంగాణ కానీ ప్రతి స్టేటు దీని గురించి చూస్తుంది. నిజంగానే ఈ సినిమా చూస్తే నిజమో ఎలాంటిది అనేది మేము తీయించాం. మీ కమింగ్ సూన్ తొందరలో మీకు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నా ప్లస్ చేసి ఈ మూవీ గురించి ప్రమోట్ చేయాలనేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నమస్తే, ధన్యవాదాలు. ఈనాటి మన ముఖ్య అతిథి ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మానవ సేవయే మానవ సేవ. ఆ సేవ దృక్పథం కలిగిన వ్యక్తి మా రాకేష్ గారు. ఎవరు కూడా ఈ వ్యవస్థని, ప్రజలకి ఉపయోగపడే వ్యవస్థని తన వ్యవస్థగా తీసుకొని ఒక సినిమా రూపంగా ప్రజలకు తెలియపరచాలని ఒక దృఢ సంకల్పంతో చేసినటువంటి ఆ యజ్ఞం, ఆ వాలంటీర్ వ్యవస్థ అంటే ప్రతి ఇంటికి తెలిసిన వ్యవస్థ అయినా దాన్ని మూలాలుగా తీసుకుని వచ్చి ఒక పిక్చర్గా నిర్మించి అది ఎంత బాధలైనా ఎన్ని కష్టాలైనా భరించి దాన్ని ఒక చిత్రంగా నిరూపించినటువంటి మా రాకేష్ గారికి కలియుగ దేవుడైనటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని, చిత్రం విజయవంతం కావాలని ముందు కోరుకుంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు, అలాగే గంగోల శ్రీదేవి గారు, సుమతి మేడం గారు మీ అమృత హస్తాల మీదుగా ఈ చిత్ర పేరుని లాంచ్ చేయాల్సిందిగా, ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. వాలంటీర్ మన గంగవరపు శ్రీదేవి గారు వేరే కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. వారి శుభాశీస్సులు అందించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్తే. చాలా చక్కగా చేస్తుంటావు నాన్న. నేను అని నువ్వు బతకవు, ఎప్పుడు కూడా మనము అని నువ్వు బతుకుతావు చూడు, అదే నిన్ను నిలబడుతుంది అన్న. మంచి నాలెడ్జ్ తోటి, మంచి ఇన్స్పిరేషన్ తోటి యూత్ని ఇన్స్పైర్ చేస్తూ ఒక మంచి మూవీని రాకేష్ రెడ్డి గారు మన యూత్ కోసం ఇస్తారని నేను కోరుకుంటున్నాను. రాకేష్ రెడ్డికి భగవంతుడు ఎల్లవెల్లలా చల్లగా తోడుంటూ ఇలాంటి మంచి మూవీస్ని మరిన్ని తీస్తూ ప్రజలతో పాటు ఎస్పెషలీ యూత్ ఒక మంచి ఇన్స్పిరేషన్స్తో ఇంకా మంచి మూవీస్ని సమాజంలోకి తీసుకొని రావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలండి. ఆత్మీయులు రాకేష్ రెడ్డి గారు చేసినటువంటి ఈ మహోన్నతమైనటువంటి ప్రయత్నం ఖచ్చితంగా విజయవంతం అవ్వాలని
అవుతుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మీ కృష్ణమాచార్య బ్రహ్మపదం. జై వీర బ్రహ్మ జై గోవింద బాబుజీ. థ్యాంక్ యూ స్వామీజీ గారు. స్వామీజీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన వాలంటీర్ డైరెక్టర్ ప్రసిద్ధ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. రాకేష్ గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని చాలా చక్కగా చేశామని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ వాలంటీర్ అనే చిన్న విత్తనం చాలా పెద్ద వ్యవస్థలాగా తయారై ఒక పెద్ద మర్రి చెట్టు లాగా ఉంది. ఎవరైనా సరే ఆ మర్రి చెట్టు మీదకి వెళ్ళాల్సింది తప్పితే వేరే మార్గమే లేదు. మర్రి చెట్టుని ఎవరైనా చేయలేరు. సమాజంలో సేవలు చేస్తూ మనం ఏ చిత్రమైతే నిర్మించామో ఆ చిత్రానికి స్ఫూర్తిదాతలుగా ఉన్నటువంటి ఒక ముగ్గురు వాలంటీర్స్కి మనం ఒక చిన్న జ్ఞాపకం ఇవ్వబోతున్నాం. ఒక్కొక్క వాలంటీర్ మనం ఒక ముగ్గురు బెస్ట్ వాలంటీర్స్ని గుర్తించి ఒక జ్ఞాపికలు అందించడం మన చెన్ని కృష్ణ ప్రొడక్షన్ తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Volunteer.